ఈ వార్తలను సమర్పిస్తున్నవారు రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ, పాల్గొన్న భక్తులు. జిలుగుమిల్లి మండలం పి రాజవరం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం, పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు విజయవాడ వరద సహాయంగా 5 లక్షల రూపాయల చెక్కును అందజేసిన విద్యా వికాస్ విద్యా సంస్థలు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీపై అభిప్రాయాలు తెలియజేసిన నాయకులు, అధికారులు. జీలుగుమిల్లి మండలం దేవులపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం 97-138 నందు పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దోరేపల్లి సత్యనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రక్తహీనత గురించి తెలియజేశారు. గర్భిణులు, బాలింతలతో పాటు కిశోర బాలికలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌష్టికాహారం గురించి వివరించారు. వాటి వలన కలిగే ప్రయోజనాలను సూపర్వైజర్ విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ శిరీష, వేదకుమారిలు వివరించారు. పలు పౌష్టిక ఆహారాలను ప్రదర్శన చేశారు. జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నా క్యాంటీన్ లో ప్రజలు అందుతున్న సౌకర్యాలపై వచ్చిన వారి నుంచి వివరాలు సేకరించారు. ఉదయం ఏర్పాటు చేసిన అల్పాహారం ఏ విధంగా ఉంది అనేది అడిగి తెలుసుకున్నారు. వేకువజాము నుంచే టిఫిన్ కోసం ప్రజలు క్యూ లైన్ లో బారులు తీరారు. ఇడ్లీ, ఉప్మాతో పాటు సాంబార్ పొడి వడ్డించారు. ఇడ్లీ, ఉప్మా 2 తీసుకున్నా, ఏదో ఒక్కటి తీసుకున్నా సాంబారు వడ్డించాలని నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. తిన్న ప్లేట్లను ఖచ్చితంగా వేడి నీటిలో సర్ఫ్ తో కడిగి ఇవ్వాలని ఆదేశించారు. తీసుకున్న ఆహారం వృధా కాకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ఎంతో ఉన్నతాశయంతో పేదవాడి ఆకలి తీర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సిటీ న్యూస్ తో కోరారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు అందుతున్న సేవలను ఆయన కొనియాడారు. అన్నా క్యాంటీన్ కు వచ్చిన వారి సౌకర్యార్థం అన్ని వసతులు సమకూర్చినట్లు తెలిపారు. టీడీపీ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, పట్టణ కార్యదర్శి తూటికుంట రాము, సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, నాయుడు శ్రీనులు లైన్లో నిలబడి టిఫిన్ స్వీకరించారు. ఏమైనా లోటుపాట్లుంటే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని కమిషనర్ నరేంద్ర కుమార్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న అనగా గురువారం 19/9/2024 సాయంత్రం 7 గంటలకి మన పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ పక్కన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం మన గౌరవ శాసనసభ్యులు వారి ద్వారా చేసుకోవడం జరిగింది. పట్టణ ప్రజలందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ని ఉపయోగించుకొని పేద ప్రజలు అందరూ కూడా తృప్తిగా 5 రూపాయలకే భోజనం, టిఫిన్ చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు మంచి ఉద్దేశంతో ఈ క్యాంటీన్ని మన పట్టణంలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా నేను ఉపయోగించుకోవాల్సిందిగా, డైలీ కార్మికులు ఎక్కడెక్కడి నుంచో ఏ పనులకు వెళ్తూ ఉంటారో వారందరూ కూడా ఉదయం టిఫిన్ చేసి వెళ్ళి మధ్యాహ్నం వచ్చి భోంచేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా భోజనం చేసి వెళ్ళేదానికి ఈ కార్యక్రమం అన్నా క్యాంటీన్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది డైలీ ఇక్కడ 350 మందికి ఉదయం టిఫిన్ 350, మధ్యాహ్నం భోజనం 350 మందికి, సాయంత్రం భోజనం 350 మందికి కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకేదన్నా వచ్చే ఫ్లోటింగ్ని బట్టి పెంచడం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. పట్టణంలో బోసుబొమ్మ సెంటర్ నందు విగ్రహ ఏర్పాటు, భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రోషన్ కుమార్ కు మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు పూల బుకే అందజేసి స్వాగతం పలికారు. ఆయనతో పాటు వ్యాపారస్తులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
అదేవిధంగా బుట్టగూడెం రోడ్లో సీసీ రహదారిని ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఘన స్వాగతం పలికారు. అనంతరం రావూరి జంక్షన్ లో సీసీ రహదారిని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రోషన్ కుమార్ కు వైస్ చైర్మన్ కంచర్ల వాసవిరత్నం, కౌన్సిలర్స్ కంచర్ల గీతాకుమారి, లోకార్పు వెంకటేశ్వరరావు, కాసర తులసిరెడ్డి తదితరులు పూల బుకేలు అందజేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కింద అంతస్తులో ఉన్న పరిపాలనా గదులను ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి రిబ్బన్ కట్ చేశారు. పలు ఛాంబర్ గదులను ప్రారంభించారు. డబుల్ క్లాస్ ముత్యాలమ్మ ఆలయ అర్చకులు తేజ తదితర వేద మంత్రోచ్చరణల మధ్య అన్న క్యాంటీన్ కు విచ్చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికారు. అన్ని వివిధ అభివృద్ధి పనుల శిలాఫలకాలను కూటమి కేడార్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అన్న క్యాంటీన్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. 450 మందికి ఎమ్మెల్యే సొంతంగా నిధులు వెచ్చించి భోజనాలను ఏర్పాటు చేశారు. తొలి ప్లేట్ ను రావూరి కృష్ణకు అందజేశారు. వృద్ధిరాలితో కలిసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సహపంక్తి భోజనం చేశారు. రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేశారని పలువురు వక్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి తూటికుంట రాము, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, చెరుకూరి శ్రీధర్, పూర్వ మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, తహసీల్దార్ స్లేవజోజి, కౌన్సిలర్స్, కూటమి నాయకులు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. మరి మనందరికీ తెలిసిందే, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయింది. 100 రోజుల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో, మోడీ గారి సహకారంతో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అదే క్రమంలో పేదవారికి సంతృప్తిగా భోంచేసే విధంగా అన్నా క్యాంటీన్లు మరి 2014లో చూస్తే ప్రారంభించిన తర్వాత మరి గత వైసీపీ ప్రభుత్వం వాటిని ఆపేయడం జరిగింది. తిరిగి మరి ప్రభుత్వంలోకి ఎన్డీఏ వచ్చిన తర్వాత మొదటి నెలలోనే 100కి పైగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈరోజు చూస్తే సెకండ్ ఫేజ్లో చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో జంగారెడ్డిగూడెంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, వందలాది మంది మరి అన్నా క్యాంటీన్లో భోజనం చేయడానికి బారులు తీరారు. మరి అన్నా క్యాంటీన్లో పేదవాడికి అలాగే మధ్యతరగతి వాళ్ళకి మంచి క్వాలిటీతో కూడిన అన్ని రకాలైన ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి తిన్నవారందరూ కూడా అన్నదాత సుఖీభావ్ అని ఆశీర్వదించి వెళ్తున్నారు. మరి అన్నగారి ఆశయం పేదవాడికి ఆకలితో ఉండకూడదని చెప్పి ఇది తీసుకున్న విధానం చాలా ఆదర్శనీయం. మరి దాన్ని కంటిన్యూ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున అన్నా క్యాంటీన్ ఇక్కడ జంగారెడ్డిలో మరి నాతోటి ఓపెన్ చేయించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ యొక్క అన్నా క్యాంటీన్ని ఇక్కడ సక్సెస్ఫుల్ ఓపెన్ చేయడానికి కృషి చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకి అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి రాబోయే కొన్ని రోజుల్లో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి 100 రోజుల్లో మరి ఏం చేశాము, ఇది మంచి ప్రభుత్వం ఎందుకనేది నేను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మరి అధిష్టానం నిర్ణయించింది. అది గవర్నమెంట్ సహకారంతో పొలిటికల్ పార్టీస్ ఉన్న మేము తప్పకుండా ప్రజలకు తీసుకెళ్లి 100 రోజుల్లో చేసిన మంచి పనులను కూడా వివరించి ప్రజల్ని మరింత చైతన్యం చేసి మరి ఎన్డీఏ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో అనిపించే విధంగా మేము చేస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన నా యొక్క జంగారెడ్డిగూడెం మరి కుటుంబ సభ్యులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలకి, పెద్దలకి సాయంత్రం 7 గంటలకి అన్నా క్యాంటీన్ మన ఎమ్మెల్యే చింతలపూడి ఎమ్మెల్యే గారు అయిన సొంగ రోషన్ కుమార్ గారు ప్రారంభించడం జరిగింది. మరి నిన్న అన్నా క్యాంటీన్కి కూటమి నాయకులందరూ కూడా హాజరయ్యారు.
అలాగే నిన్న 400 టికెట్ని మన చింతలపూడి ఎమ్మెల్యే గారు దొంగ రోషన్ కుమార్ గారు తీసుకుని వాటిని ఆయన సొంత ఖర్చులతో నేను అందరికీ కూడా 400 మందికి సర్వీస్ చేశారు. మరి ప్రజలందరూ కూడా చాలామంది భోజనం చేసి చాలా బాగుంది. మరి ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు స్థాపించినటువంటి ఈ అన్నా క్యాంటీన్ని మన దురదృష్టకరం గత ప్రభుత్వం మరి బంద్ చేసింది. మరి దాన్ని మళ్ళీ పునర్మించి ఈవేళ మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అలాగే వీరందరూ కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ని మళ్ళీ పునఃప్రారంభం చేశారు. మరి అన్నీ కూడా 185 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా రన్ అవుతున్నాయి. మరి అన్నీ కూడా భోజనాలు కానీ, అలాగే కూరలు కానీ పెరుగుతో పాటు 5 రూపాయలకే అందిస్తున్నారు. అలాగే ఉదయం పూట ఉప్మా, ఇడ్లీ ఏదైనా సరే 5 రూపాయలే. మరి అన్నీ కూడా ఎంతో రుచికరంగా ఉన్నాయని చెప్పి ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారు. మళ్ళీ పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలు ఎవరో కూడా తిండితో ఇబ్బంది పడకూడదని చెప్పి అతి తక్కువ రేటుతో మరి యొక్క అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ క్యాంటీన్ కూడా మన దొంగ రోషన్ కుమార్ గారు ప్రారంభించి నిన్న ప్రజలందరికీ కూడా వర్క్ చేయడం జరిగింది ఆయన చేతుల మీదుగా. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ని వచ్చి పేదవారందరూ కూడా వినియోగించుకొని మరి యొక్క అన్నప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియపరుస్తూ సేవ. అలాగే ఉదయం టిఫిన్ సెక్షన్ చూస్తా కూడా పరిశ్రమకి వెళ్ళాం. మరి టిఫిన్ సెక్షన్ అంతా కూడా బాగుంది. ఏదైనా లోటుపాట్లు ఏమంటే మటుకు మాకు తెలియపరచమన్నాం. అలాగే కమిషనర్ కూడా ఈ యొక్క క్యాంటీన్ విషయంలో చాలా శ్రద్ధగా ఉండి మరి యొక్క క్యాంటీన్కి కావాల్సినటువంటి ఏ లోటుపాట్లు కూడా లేకుండా మన మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా బాగా. జంగారెడ్డిగూడెంలో దొంగ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ రవిచంద్ర విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సిఐ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ జబీర్ దొంగ నోట్ల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 40,000 రూపాయల అసలు కరెన్సీ నోట్లు, 2.5 లక్షల రూపాయల నకిలీ నోట్లతో పాటు కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లోన్ యాప్ల జోలికి వెళ్లవద్దని డీఎస్పీ సూచించారు. ఈ కేసులో ఉప్పలమెట్టకు చెందిన బర్రె సుధీర్, అప్పలరాజుగూడెంకు చెందిన చెట్ల నాగరాజు, నెడుసు గంగాధర్, పేరంపేటకు చెందిన ఏలేటి చంటి, వేగవరంకు చెందిన భోగిరాల బాలులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసు విషయంలో సహకరించిన పోలీసులైన శ్రీనివాస్ రెడ్డి, చవల సత్యనారాయణ, ఉప్పులూరి రవికుమార్లను డీఎస్పీ అభినందించారు. ఈ దొంగ నోట్లు మార్పిడి అనే మోసగాళ్ల ముఠా కూడా తరచుగా వార్తలోకి వస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళ బారిన అమాయకులు పడవద్దని ప్రజలందరినీ కూడా ముందస్తుగా హెచ్చరిస్తున్నాం. నిన్న మన జంగారెడ్డిగూడెం పట్టణ ఎస్ఐ గారు తన విధుల్లో భాగంగా రౌండ్స్లో ఉన్నప్పుడు ఒక ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 5 సభ్యులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గతంలో నేర చరిత్ర ఉంది. అలాగే వీళ్ళు మనకి జనవరిలో ఒక కేసులో ఇదే దొంగ నోట్ల మార్పిడి సంబంధించి ఒక ఫిర్యాదు దగ్గర నుంచి 2,86,000 రూపాయలు తీసుకొని 10 లక్షలు అసలు నోట్లు దొంగ నోట్లు ఇస్తామని చెప్పేసి అసలుకు దొంగ నోట్ల మార్పిడి కింద వాళ్ళ దగ్గర నుంచి ఆ నోట్లు తీసుకొని పారిపోవడం జరిగింది. దాని దరిమిల అప్పుడు ఒక కారును కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఆ ముద్దాయిలు పరారులో ఉండగా ఎస్ఐ గారు దాన్ని ప్రత్యేక టీం ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఈ 5 కూడా ప్రధాన పాత్రధారులు. వీళ్ళ మీద గతంలో కూడా నేర చరిత్ర ఉంది. వీళ్ళ మీద కూడా షీట్లు ఓపెన్ చేసి భవిష్యత్తులో కూడా వీళ్ళ కదలికలన్నీ కూడా నిఘాలో ఉంచడం జరుగుతుంది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఇలాంటి అత్యాశలకు పోయి ఉన్న సొమ్మును పోగొట్టుకోవద్దని ప్రముఖంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనకి ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. మన ఎస్పీ గారు ప్రతి ఒక్క ఫ్రాడ్ గురించి కూడా ప్రత్యేకంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక వీడియో కానీ మనకు పోస్టర్ కానీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీ అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ గ్రామస్తులందరికీ కూడా
సర్క్యులేట్ అయ్యే విధంగా ఈ వీడియోలు, ఈ వాట్సాప్ పోస్టర్స్ కూడా మీరందరూ సర్క్యులేట్ చేసి ప్రజలు ఎవరో కూడా ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ అంటే మనకి మీకు ఏదో గిఫ్ట్ వచ్చిందని, లేదంటే మీ పేరు మీద ఏదో పార్సిల్ వచ్చిందని, లేదా మీకు ఏదో పొరపాటున డబ్బులు పంపించాం మళ్ళీ మాకు వెనక్కి పంపించండి, ఇలా రకరకాల పేర్లతోటి అమాయకుల్ని మభ్యపెట్టి వాళ్ళ యొక్క అకౌంట్స్లో డబ్బులు కొట్టేసి దానికి వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరో కూడా ఆశపడకుండా ఉచితంగా ఏది రాదు, అది మనం గ్రహించి వాడేదో ఫ్రీ గిఫ్ట్లు ఇస్తున్నాడని చెప్పేసి ఆశపడితే మన అకౌంట్స్ అన్నీ కూడా ఖాళీ అవుతాయి. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ మేరకు విలేకరులందరూ కూడా తగిన ప్రచారం కల్పించాలని చెప్పి కోరుకుంటా ముగిస్తాం. థ్యాంక్ యూ. జీలుగుమిల్లి పోలీస్ సర్కిల్ పరిధిలో పోలీస్ అధికారులు, సిబ్బంది పరేడ్ నిర్వహించారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆదేశాలతో జీలుగుమిల్లి సిఐ బి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం సర్కిల్ పరిధిలో పోలీస్ కవాతు చేశారు. జీలుగుమిల్లి, బొట్టాయిగూడెం, టీ నర్సాపురం మండలాల పోలీస్ స్టేషన్ల ఎస్ఐలతో పాటు వారి సిబ్బంది జీలుగుమిల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో పోలీస్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీలుగుమిల్లి సిఐ బి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఇక నుండి ప్రతి శుక్రవారం సర్కిల్ పరిధిలోని పోలీసులతో పరేడ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరేడ్ ద్వారా సిబ్బంది, అధికారుల మధ్య స్నేహ సంబంధాలు ఏర్పడటమే కాకుండా వారి సమస్యలను తెలుసుకోవడానికి వీలవుతుందని తెలిపారు. గతంలో ఇదే విధంగా పరేడ్ నిర్వహణ జరిగేదని, కొన్ని కారణాల వలన పరేడ్ నిర్వహించడం ఆగినా జిల్లా ఎస్పీగా ప్రతాప్ శివకిషోర్ బాధ్యతలు తీసుకున్న తరువాత మరలా జిల్లా వ్యాప్తంగా అన్ని సర్కిళ్ల పరిధిలో పరేడ్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఈ విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతివారం పరేడ్ నిర్వహించడం వలన విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి ఉన్న ఇబ్బందులను తెలుసుకుని తద్వారా ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అందించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు, అలాగే పోలవరం సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రతి శుక్రవారం కూడా పెరేడ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జీలుగుమిల్లి సర్కిల్ పరిధిలో జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ వారు, బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్, అలాగే టీ నర్సాపురం పోలీస్ స్టేషన్ స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ ఈ పెరేడ్కి అటెండ్ అవుతారు. దీనివల్ల ఏంటంటే ఆ వీక్లీలో వాళ్ళందరూ కూడా సరదాగా ఇక్కడికి వచ్చి పెరేడ్ చేసుకుని వాళ్ళ మనసులో బాధలు కానీ ఏమన్నా ఉన్నా పక్క వాళ్ళతో షేర్ చేసుకోవడానికి, అలాగే స్టాఫ్ అంతా కూడా పోలీస్ స్టేషన్ ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది మేమంతా కూడా ఒకసారి వాళ్ళందరితో మాట్లాడడానికి, అదేవిధంగా వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మా దృష్టికి తీసుకోవడానికి ఇలా ప్రతి శుక్రవారం ఇక్కడ 6 నుంచి 7:30 వరకు పెరేడ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా చాలా కాలం ఆగిపోయింది ఇటువంటి ప్రొసీజర్. మరి మన ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఈ విధంగా కండక్ట్ చేసి వాళ్ళలోనూ ఉత్సాహం పెంచి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమన్నా మనం తెలుసుకోవడానికి, మేము దాని ద్వారా ఎస్పీ గారికి వీళ్ళ ప్రాబ్లమ్స్ తీసుకెళ్ళడానికి కూడా. జీలుగుమిల్లి మండలంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల వద్ద నుండి పలు వినతులను, ఫిర్యాదులను స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం 100 రోజులలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలతో పంచుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పలు హామీలను నెరవేర్చామని అన్నారు. పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు, ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, పెంచిన పెన్షన్ పంపిణీ, అన్నా క్యాంటీన్ల ప్రారంభం, ఇలా అనేక కార్యక్రమాలు చేశామని అన్నారు. విజయవాడలో ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబుతో సహా అధికార యంత్రాంగం మొత్తం కలిసి పనిచేసిందని అన్నారు. వరదల అనంతరం ప్రభుత్వం నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తుందని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని అన్నారు. 100 రోజుల్లో మన ఎన్డీఏ కూటమి ఎంతటి ఘన విజయాలు సాధించిందో మీ అందరికీ తెలుసు. గెలిచిన వెంటనే మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సుమారు 16,437 పోస్టుల్ని భర్తీ చేసే విధంగా, అలాగే పెన్షన్స్ 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్లు 4,000 రూపాయలు చేస్తూ ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ప్రతి నెల 1వ తారీఖున ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఖచ్చితంగా 1వ తారీఖున జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదల ఆకలిని తీర్చే విధంగా, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ఆ జీవోనే గత ప్రభుత్వంలో ఆ జీవో వల్ల అనేక మంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడితే
మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసినటువంటి కార్యక్రమాలు, అలాగే వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ముంపు గ్రామాలని గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి కార్యక్రమాలు, వారికి మన ప్రభుత్వం ద్వారాగా 10 కేజీలు బియ్యం, కేజీ మంచినూనె, అలాగే కందిపప్పు, కూరగాయలు, అలాగే వారికి సంబంధించినటువంటి అనేక వరద బాధితులకు అందించడం జరుగుతుంది. అలాగే రైతులకు సంబంధించి ఏదైతే వారికి రైతు సబ్సిడీ రూపంలో డ్రిప్స్ అవన్నీ కూడా 95% మన ప్రభుత్వం ద్వారాగా ఇచ్చేలాగా, అలాగే వారికి పాత బకాయి ఉంటే ఆ బకాయిని కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఆ బకాయిని కూడా తీర్చడం జరిగింది. అలాగే ఈరోజు ప్రజలే భాగస్వాములై ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే విధంగా ప్రజలు ఏదైతే అనుకున్నారో ఎన్డీఏ కూటమి గెలిస్తే మన మండలం, మన గ్రామం, మన నియోజకవర్గం అభివృద్ధి చెందుద్దని ఒక మంచి దృఢ సంకల్పంతో గెలిపించారు. సమావేశం మధ్యలో మైకు సక్రమంగా పనిచేయకపోవడంపై పి రాజవరం కార్యదర్శిపై ఎమ్మెల్యే బాలరాజు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కార్యక్రమానికి కూడా మైక్ సక్రమంగా పనిచేయకపోతే విధులు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. మరోమారు ఇలా జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు. బైక్ సరిగ్గా లేదు, ఎలా వినిపిస్తుంది జనాలకి? ఇంకా బైక్ లేదు. ఇది జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలకు ఏర్పాట్లు విస్తారంగా చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో భక్తుల సమక్షంలో శరన్నవరాత్రి వేడుకలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ బాల త్రిపుర సుందరి పీఠ ప్రతినిధి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ శర్మ మాట్లాడుతూ నూకాలమ్మ ఆలయంలో జరిగే శరన్నవరాత్రి వేడుకలకు ఒక ప్రత్యేకత ఉందని, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు కార్యక్రమాలను నిర్వహించడం విశేషమని అన్నారు. అక్టోబర్ 16వ తేదీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగే 68వ చండీ హోమంతో కార్యక్రమం పరిసమాప్తి అయ్యే విధంగా రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భగవంతుడికి ఏదైనా అర్పణ చేస్తేనట భగవంతుడు మనం సమర్పించిన ప్రతిదీ తీసుకోడు. ఏం తీసుకుంటాడు అని అంటే ఆ నిష్కల్మషమైనటువంటి మనస్సుతో, భక్తి భావంతో, మనలో ఉండేటువంటి భక్తి భావాన్ని గ్రహిస్తుంది అమ్మవారు ఎప్పుడు కూడా. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం అత్యంత క్రమశిక్షణతో, అత్యంత భక్తిభావంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ వస్తున్నారు. కాబట్టి అమ్మ అనుగ్రహంతో విశేషంగా ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరాన్ని మించి మరొక సంవత్సరం అనేక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అమ్మ అనుగ్రహం అందిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆ పౌర్ణమి రోజు జరిగేటువంటి 68వ చండీ హోమంతో కార్యక్రమం పరిసమాప్తి అయ్యే విధంగా, అప్పుడు జరిగేటువంటి పూర్ణాహుతితో కార్యక్రమం పూర్తయ్యే విధంగా ఆలయ ప్రధానార్చకులు మనోజ్ శర్మ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి ఆలయ కమిటీ తీర్మానించడం, దానిలో భాగంగానే ఈ కరపత్ర ఆవిష్కరణ, ఏ రోజు ఏ కార్యక్రమం జరుగుతుంది అనేది ఈ కరపత్రంలో ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ జరిగేటువంటి విశేష కార్యక్రమం ఒక్క విషయం గురించి మాత్రం నేను చెప్తాను. ముందు దుర్గాష్టమికి 108 మంది దంపతులతో జరిగేటువంటి శ్రీచక్రార్చన చాలా విశేష కార్యక్రమం ఇది. శ్రీచక్రార్చన అంటేనే అమ్మవారి ప్రాకార దేవతలందరినీ, దాదాపు 124 మంది ప్రాకార దేవతలను ఆవాహన చేస్తూ అమ్మవారిని అర్చించేటువంటి అర్చన శ్రీచక్రార్చన. అటువంటి విశేషం నవావర్ణపూర్వకంగా జరిగేటువంటి ఆ శ్రీచక్రం ఒకటి అర్చిస్తేనే విశేషం అని చెప్తూ ఉంటారు. ఏకకాలంలో 108 శ్రీచక్రాలని, మేరువుల్ని కాశీ నుంచి ప్రత్యేకంగా రాజన్న పండుగ గారు ప్రత్యేకంగా తెప్పించి భక్తులందరికీ కూడా ఈ ఫలితాన్ని మనం అందించాలి, అమ్మ అనుగ్రహాన్ని 10 మందికి అందించాలనే సదుద్దేశంతో 108 మేరువు శ్రీచక్రాలకి ఏకకాలంలో జరిగేటువంటి విశేష అర్చన. దుర్గాష్టమి అంటేనే చాలా విశేషమైనటువంటి రోజు దసరాల్లో. ఆ దుర్గాష్టమి రోజు 108 దంపతులతోటి జరిగే శ్రీచక్రార్చన కన్నుల పండుగగా జరుగుతుంది. పాల్గొంటే చాలా సంతోషం, కనీసం చూసైనా తరించమని భక్తులందరినీ కూడా కోరుకుంటున్నాను నేను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కార్యక్రమాలకు విచ్చేయండి. 3వ తారీఖు ప్రారంభం రోజు విశేషంగా అమ్మవారికి 6:30 కలశ స్థాపనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకొని విశేషంగా గ్రామోత్సవం, ఇక్కడి నుంచి గంగానమ్మ అమ్మవారి వరకు అందరి మహిళామణులతోటి, వేద మంత్రాలతోటి, మంగళ వాయిద్యాలతోటి వైభవంగా నూకాలమ్మ దేవికి జరిగేటువంటి విశేష గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఆరంభించుకోవడం, మళ్ళీ తిరిగి మొత్తం కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ప్రతిరోజు నిత్యం
ఇక్కడ స్వామివారికి అమ్మవారికి 4 మాడ వీధుల్లోనూ చక్కగా పల్లకి ఉత్సవం రకరకాల కార్యక్రమాలని సమకూర్చి రంగరించి భక్తుల్ని అలరించే విధంగా ఈ కార్యక్రమాలు రూపకల్పన చేసుకుందామనంటే అది అమ్మ అనుగ్రహమే. ఈ అనుగ్రహం ఈ పట్టణంలో ఉండేవారికి భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకీ, ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి. రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్న మటన్, చికెన్ దుకాణాలను మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ తనిఖీ చేశారు. మాంసకృతులకు వలలు ఏర్పాటు చేయాలని కోరారు. వీరు మటన్ దుకాణంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. విదమ్మ తల్లి ఆలయం పక్కనే ఉన్న చికెన్ దుకాణాల నిర్వహణ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. మటన్, చికెన్ కలేబారాలపై ఈగలు, దుమ్ము, ధూళి పడకుండా వలలు ఏర్పాటు చేయాలని కోరారు. దుకాణాలలో పరిసరాలు పరిశుభ్రత కలిగేలా చూసుకోవాలని కోరారు. దుర్వాసనలు వెదజల్లకుండా చూసుకోవాలని దుకాణ నిర్వాహకులకు సూచనలు అందజేశారు. దుకాణాలకు వచ్చే వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు. నాణ్యమైన మాంసకృతులను మాత్రమే విక్రయించాలని తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా కొనసాగుతున్న వాయుగుండం కారణంగా 3 రోజుల పాటు రాష్ట్రానికి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వర్షాలు పడతాయని తెలిపారు. పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వాన పడే అవకాశం ఉందని అన్నారు. జంగారెడ్డిగూడెంలో మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులు వీచాయి. డివిజన్లో పలు చోట్ల వర్షాలు కురిశాయి. వాతావరణంలో తేమ శాతం పెరిగింది. చింతలపూడిలో సబ్ స్టేషన్ వద్ద పిడుగు పడింది. గత 2 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్తీ నెయ్యి, పంది కొవ్వు కలిసిందనే విషయాన్ని వెల్లడించిన పిదప ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ విస్మయానికి గురయ్యారని జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ అధ్యక్షులు కొప్పక శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా హిందువుల పవిత్ర స్థలమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో పంది కొవ్వు కలిసింది, కల్తీ నెయ్యితో తయారు చేస్తున్నారని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించిన విషయం పట్ల 50 మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు విస్మయానికి పోయాం ఒకసారి. ఎందుకంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో వైష్ణవాలయం, శ్రీనివాసుడు, కలియుగ వైకుంఠధాముడైనటువంటి ఆ పరమేశ్వరుడు సన్నిధిలో ఉన్నటువంటి లడ్డు అత్యంత పవిత్రంగా భావిస్తాము. ప్రసాదాల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటి ప్రసాదంలో ల్యాబ్లో కూడా పందికొవ్వు వాడారు, వ్యర్థాలు వాడారు అనేటువంటి విషయం బయటకు వచ్చిందంటే ఎంత దారుణమైనటువంటి నిర్లక్ష్యము గత ప్రభుత్వం నిర్వహించిందో స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడుతుంది. అందులో ఉన్నటువంటి ఈవో చైర్మన్ గారు ఏం చేస్తున్నాడు, టీటీడీ పాలక మండలి
అధ్యక్షులు ఉన్నారు, మెంబర్లు ఉన్నారు, తయారీదారులు ఉన్నారు. ఇంతమంది ఉండగా కూడా ఎక్కడా కూడా క్వాలిటీ కంట్రోల్లో దొరకలేదు. ఒకవేళ దొరికినా వీళ్ళు నిన్నకుండా ఉన్నట్లు ఉన్నారా? అసలు ఈ 50 మంది తిరుమలకు వచ్చే భక్తుల విశ్వాసాల మీద, చేసే కానుకల మీద ఇంత వ్యవస్థ నడుస్తుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం నిజంగా దారుణమైన విషయము. దీని మీద పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం విషయాలను నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలి. నేను సూచించే విషయం ఏంటి, ఇదంతా తెలుసుకుని 15,000 కేజీల నెయ్యి రోజుకు తయారవుతుంది, ఎవరో తక్కువ కొటేషన్ చేశారు ఇచ్చాము అంటే అసలు గోసంతత ఎక్కడ ఉంది? ఏదో బీన్స్లోను వాటిల్లోనూ కల్తీ నెయ్యి తయారు చేసి కాకుండా అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక గోశాల మెయింటైన్ చేయొచ్చు కదా. లక్షలాది ఎకరాలు స్వామివారికి భూములు ఉన్నాయి, గోసంతత నశించిపోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక ప్రేరణ కలిగించడానికి ఇటీవల ఒక గోమాతతో తాను ముద్దాడుతున్నట్లుగా, తాను పెంచుకుంటున్నట్లుగా తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఒక వీడియో కూడా చేశారు. నా విన్నపం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లే ఒక పెద్ద గోశాలని నిర్వహించి అందులో ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన నెయ్యిని లడ్డూ తయారీలకు వాడుకుంటూ, ఇంకా హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయి, ఆ దేవాలయాలకి సప్లై చేయొచ్చు. ఎవరో బయట వాళ్ళు తయారు చేసి కాంట్రాక్ట్లని బాగు చేయటం, వాళ్ళు తప్పుడు మార్గాల్లో వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి అన్యమతస్తులు ఆఫీసర్లు చేరి ఇదంతా ముఠా కింద ఏర్పడి డబ్బు సంపాదించడం, వ్యాపార కేంద్రంగా చేయడం, తిరుమల పవిత్రను దెబ్బతీయటం అనేది సహించడానికి నేను ఒక హిందూ సోదరుడిగా క్రమశిక్షణకు మారుపేరుగా నిలవడమే కాకుండా ఉత్తమ ఫలితాలు సాధించడంలో తనకంటూ ముద్ర వేసుకున్న జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థలు దాతృత్వంలో అంకిత భావం చూపాయి. విజయవాడ వరద బాధితుల సౌకర్యార్థం ఆర్థిక సహాయం అందించడంలో ముందుకు వచ్చారు. మొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు 1,30,000 రూపాయలను ఇవ్వగా రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. కర్నూలు వరదల సమయంలోనూ, ఇటీవల వేలేరుపాడుకు గోదావరి వరదల సమయంలోనూ, పుల్వామా దాడి, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన వారందరికీ విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. మరోమారు ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించిన విద్యా వికాస్ యాజమాన్యం సతీష్ చంద్, శ్రీనివాస్, ప్రసన్నలక్ష్మి, లక్ష్మీ ప్రసన్నల సేవలను నారా లోకేష్ సైతం అభినందించారు. తమకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నాయకుల కృషిని విద్యా వికాస్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ, పాల్గొన్న భక్తులు. జిలుగుమిల్లి మండలం పి రాజవరం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం, పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు విజయవాడ వరద సహాయంగా 5 లక్షల రూపాయల చెక్కును అందజేసిన విద్యా వికాస్ విద్యా సంస్థలు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీపై అభిప్రాయాలు తెలియజేసిన నాయకులు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.